హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను పన్నీర్ కడాయి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. సో దానికి నేను ఫస్ట్ వచ్చేసి నువ్వులు, ఇదేమంటారు పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదము, కొంచెం జీడిపప్పు, కొంచెం అన్నీ వేయించుకున్న పల్లీలు వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేశాను కొంచెం లైట్గానా. సో అవన్నీ పౌడర్ చేసుకుంటున్నాను, అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే పౌడర్ చేసుకుని పౌడర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇదిగోండి పౌడర్ చేసేసాను. అండ్ ఈ పౌడర్లోకి పెరిగేస్తున్నానండి. పెరిగేస్తేనా బాగుంటుందండి టేస్ట్, అండ్ అలాగే స్మూత్గా కూడా ఉంటుందండి. కర్రీ ఫ్లేవరే మారిపోతుంది పెరుగులోన. సో నేను పెరిగేసి పేస్ట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది అది సీడ్స్ అన్నీ పేస్ట్ ఇదిగోండి ఇలా వచ్చింది. పెరుగుతో కలిపి ఆడిన పేస్ట్ ఇలాగ వచ్చింది. అండ్ నేను ఉల్లిపాయలును టమాటా కూడా మిక్సీ ఆడేసుకున్నానండి. సో ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదిగోండి దీన్ని నేను కడాయిలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసానండి ఇందులోకి. ఇప్పుడు నేను కారం ఇవన్నీ 1 by 1 వేసేస్తున్నాను. ఫస్ట్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ ఇది గరం మసాలా అండి, నేను తయారు చేసుకున్నది, ఇది వేస్తున్నాను. నెక్స్ట్ ఇది ధనియా పౌడర్ అండి, ఇది నేనే చేసుకున్నాను. ఇంకా జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నానండి. సో ఇందులోకి నేను క్యాప్సికమ్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ బయటకు వస్తుంది, రిలీజ్ అవుతుంది చూసారండి. సో ఈ టైంలోన నేను ఈ క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గేలోపు నేను పన్నీర్ కట్ చేసుకుంటానండి, పన్నీర్ పీసెస్. ఇదిగోండి చూసారా పన్నీర్ అండి, ఇది నేనే చేశానండి, హోమ్ మేడ్ పన్నీర్ అండి ఇది. ఇదిగోండి పన్నీర్ చూసారండి, ఇంట్లో చేసుకున్నాను కదా. సో ఇలా వచ్చినాయండి నాకు ఇంట్లో చేసుకున్నది. పాలు ఇరిగిపోయినప్పుడు ప్రతిసారి నేను పన్నీర్ కింద చేసేస్తానండి, వేస్ట్ చేయడం ఎందుకని. సో ఇదిగోండి, సో ఇలాగా వేసి నీళ్ళు పోసి కొంచెం ఇలాగా పెట్టానండి. క్యాప్సికమ్ కొంచెం మగ్గిపోతే అప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసేస్తాను అనమాట. సో ఈ లోపు మగ్గుద్దని చెప్పేసి పెట్టాను. అండ్ ఈ లోపేమో ఇగోండి అంట్లన్నీ కడిగేసానండి. ఒకేసారి నేను పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటానండి. ఇది సమ్మర్ కదా, ఉడికొచ్చేస్తుంది. సో అందుకనేసి ఒకేసారి అన్నీ కంప్లీట్ చేసేస్తాను నేను. సమ్మర్ అయినా కాకపోయినా అండి, స్కూల్కి వెళ్తుంది కదా మా అమ్మాయి. సో అందుకనేసి అన్నీ ఒకేసారి గబగబా చేసేసుకుంటాను అనమాట. తనకి జడలేయడం అన్నీ కూడా ఈ టైంలోనే కంప్లీట్ చేసేసుకోవాలి. మన గ్రేవీ వచ్చేసింది చూస్తారండి, ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది. సో ఇది ఉడికిపోయిందండి. సో పన్నీరు అది ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఇది పేస్ట్ ఉంది కదండి, ఇది ఎక్కువగా ఉంది. సో నేను 2 స్పూన్సే వేస్తున్నాను అనమాట. రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొక ఏదైనా కర్రీలోకి యూజ్ చేసుకుంటాను. సో చూడండి ఇదిగోండి 1 స్పూన్ అది వేసేసి మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసి కొంచెం సేపు ఉంచేసేపటికి చూసారా ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర అయిపోయింది, సో నేను అందుకని వెయ్యట్లేదు. సో ఇదే అండి, ఇది అన్నంలోకి, కూరలోకి, సారీ చపాతీలోకి కాకుండా అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ రెస్టారెంట్ సైడ్ అయితే అది ఓన్లీ చపాతీలోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ బాగుంటుంది. బట్ ఇదైతే మాత్రం మనం భోజనం చేయడానికి రైస్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లాగానా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.